చిన్న వయసులో కొంతమంది చనిపోతుంటారు. చిన్న వయసులో భర్త కోల్పోతుంటారు. వాళ్ళు ఎంతగా రోధిస్తూ ఉంటారో, దుఃఖపడుతూ ఉంటారు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది ఎవరు దుఃఖపడని అవసరం లేదు. హల్లెలూయా. ఎవరు దుఃఖపడని అవసరం లేదు. ఎందుకంటే మనకు నిరీక్షణ ఉంది. హల్లెలూయా. చూడండి, ఈ మధ్యన 10th క్లాస్ వాళ్ళు, అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళు, అలాగే డిగ్రీ వాళ్ళు, చాలా మంది ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్లు గెట్ టుగెదర్ పెట్టుకుంటున్నారు. మళ్ళీ చాలా కాలం తర్వాత మళ్ళీ కలుసుకున్నారు. పెళ్ళి అయిపోయి సెటిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుసుకున్నారు లేదా? అలాగే యేసుక్రీస్తుని నమ్మిన వారు మళ్ళీ మనం అందరూ చనిపోయిన వాళ్ళు మనం కూడా కలుసుకుంటాం. చాలా ఈ పరిచర్యలోనూ కొన్ని విషయాల్లో పడిపోయి నాన్నగారు గుర్తు చేసుకోకపోతే, మా నాన్నగారు ఒక రూమ్లో ఉన్నారు. చనిపోయిన తర్వాత ఒక రూమ్లో ఉన్నారు. నన్ను 2 ముసళ్ళు తీసుకెళ్ళిపోయారు రూమ్లోకి. చనిపోయి 2 సంవత్సరాలు అయితే మా నాన్నగారు నేను జ్ఞాపకం చేసుకోవడం మానేశాను. అప్పుడు వెంటనే 2 ముసళ్ళు వచ్చి నన్ను గదిలో పడేశారు. ఆ గదిలో పడితే మా నాన్నగారు అక్కడ మనసుమే పడుకున్నారు. పడుకుని అంటారు, ఏరా ఈ మధ్య నన్ను జ్ఞాపకం చేసుకుంటలేదు అన్నారు. లేదు అని అంటున్నాను. ఏదో మరి గమ్ముని సడన్గా అడిగితే ఏం చెప్తావు? మరి కోఆపరేటివ్ బ్యాంక్ అప్పు కడుతున్నావా అని అడుగుతుంది మా నాన్న. అలేలుయా. మన సోదరుడు చెప్పినట్టు ఎడబాటు మనకు కానీ వాళ్ళకి కాదు. అక్కడ ఉండి కూడా మా నాన్నగారు నా మీద ఆయన నాకు ఉన్నటువంటి విషయాల గురించి ఆయన ఆలోచిస్తున్నాను, నేను ఎలా ఉన్నాను అని ఆలోచిస్తాను. మా అమ్మ అయితే ఎప్పుడు ప్రార్థన చేస్తుంది. మీకు తెలియదు కానీ ఇక్కడ ఉంటుంది మా అమ్మ. హల్లెలూయా. ఇక్కడికి ఇలా ప్రార్థనకి ఇలా వెంకటేశ్వర చెప్పినప్పుడు ఇక్కడ ఎలా ఉందంటే నా పరిస్థితి, నా ప్రాణమా నీవు ఎలా కుంగి ఉన్నావు, నాలో ఎంతగా ఎందుకు తొందరపడుతున్నావు? హల్లెలూయా. యెహోవా నిరీక్షించాం. ఆ మాట చేత నేను ధైర్యం తెచ్చుకున్నాను. ఎందుకంటే నమ్ముకున్న వాళ్ళు మా పెద్దమ్మాళ్ళు 3-4 వచ్చి ఆయన లోపలికి వచ్చిన్నారు అంతే. ఇక్కడ చూస్తే మొత్తం అందరూ బ్యాచ్లో ఉన్నారు అందరూ. హల్లెలూయా. ఈ ప్రార్థన ఎలా పెట్టాలి ప్రభు అని నేను అడుగుతున్నాను. మా జగదీష్ కోఆపరేషన్, మా జగదీష్ ఎప్పుడు కూడా మంచిగా మా ఆయనకి నువ్వు కొంత ఆ నిరీక్షణ ఏంటంటే క్రీస్తునందు మృతులైన వారికి ఏ శిక్ష విధి లేదు. హల్లెలూయా. నేను చిన్న మాట చెప్తాను, చెప్పేసి నేను ముగింతాను. హల్లెలూయా. ఎవరిని ఇబ్బంది పెట్టను. ఒక చిన్న మాట ఏంటంటే, హల్లెలూయా, బైబిల్లో ఒక ధనవంతుడు అని రాయబడి ఉంది. అలాగే బైబిల్లో ఇంకొక ఆయన పేరు రాయబడి ఉంది. హల్లెలూయా. దరిద్రుడు అని రాయబడి ఉంది. హల్లెలూయా. ఇద్దరు వ్యక్తులు ఉన్నారంటండి. ఒకడు ధనవంతుడు, ఒకటి దరిద్రుడు ఉన్నారంట. ఈ దరిద్రుడి పేరు రాయబడి ఉంది ఏంటంటే లాజరు అని రాయబడి ఉంది. హల్లెలూయా. అయితే ఒక రోజు అంటండి ఈ ధనవంతుడు అంటండి ప్రతిరోజు మంచి వస్త్రాలు ధరించుకుని, సన్నపనారు బట్టలు వేసుకుని, ఉదారంగు బట్టలు వేసుకుని ప్రతిరోజు బహుగా సుఖపడేవాడంట ధనవంతుడు. ప్రతిరోజు మంచి మంచి బిల్డింగ్లో నివాసం చేస్తే హాయిగా ఉండేవాడంట. మంచి కావాల్సిన తినేవాడంట, కావాల్సిన వస్త్రం ధరించుకున్నాడంట, కావాల్సిన స్నేహితులతో ఉండేవాడంట, బహుగా సుఖించాడంట. ఈ లాజరు అనే ఆయన అంటండి ఓ శరీరం అంతా కురుపులతోటి ఒక మూల పడి ఉన్నాడంట. హల్లెలూయా. ఈ ధనవంతుడి ఇంటి గుమ్మంలో పడి ఆ ధనవంతుడు ఆ టేబుల్ మీద పడిపోయి రొట్టె ముక్కలు తినాలని ఆశపడుతూ ఉండేవాడంట. అంటే ఎప్పుడు కూడా అవి కూడా దొరికే కాదనమాట. ఇతను ఎప్పుడు కన్సర్న్ చేయలేదు. ఆ ధనవంతుడు ఇతను ఎప్పుడు పట్టించుకోలేదు. అయితే ఒక రోజు అంటండి ఎదురు చనిపోయారంట. హల్లెలూయా. ఇంకానంటండి అతను ఒళ్ళంతా కురుపుల్ని కుక్కలు లాగే అంటే ఎంత దీనస్థితిలో కూడా చూడండి. ధనవంతుడు చనిపోయాడంట, దరిద్రుడు చనిపోయాడు. దరిద్రుడు అంటండి అక్కడ చూడండి పాతి పెట్టినట్లు లేదు. దరిద్రుని అంటే దేవదూతలు వచ్చి దేవుడిలో తీసుకెళ్ళిపోయి అబ్రహాం రొమ్ముని తీసుకెళ్ళిపోయి. హల్లెలూయా. కానీ ఈ ధనవంతుడు మరి అందరూ చుట్టాలు మరి పట్టాలు అందరూ ఉంటారు కదా. ధనవంతు కాబట్టి ఇతన్ని చాలా వైభవంగా తీసుకెళ్ళి పాతి పెట్టారు. పాతి పెడితే ఒక రోజు ఏమైందంటండి, దేవుడు అబ్రహాము రొమ్మున ఇక్కడ లాజరేమో ఇక్కడ కురుపులతో బాధపడినాడేమో, లోకంలో బాధపడినాడేమో అబ్రహాము రొమ్మున అనుకుని ఉన్నాడు. అన్ని లోకంలో సుఖాలు అనిపించిన ఆయనేమో చనిపోయి నరకంలో అగ్ని జ్వాలల మధ్యన కాలుతున్నాడంట. అగ్ని జ్వాలలు ఉన్నాయి, ఇదంతా సత్యమే. హల్లెలూయా. ఈ అగ్ని జ్వాలల మధ్యన కాలుతూ ఉన్నాడంట. ఆ అగ్ని జ్వాలలు మంట తట్టుకోలేక ఈ పైనుంచి చూస్తుంటే ఈ లాజరు ఇక్కడ కష్టపడి బాధపడి చచ్చిపోయి ఉన్నాడు కదండి. ఆ లాజరు అబ్రహాం రొమ్మున సుఖంగా ఉన్నాడంట, సమాధానంగా ఉన్నాడంట. అతను చూసి అయ్యా ఇక్కడ ధనవంతుడు అన్నాడంటండి, అగ్ని జ్వాలలో కాలిపోయి ధనవంతుడు, అయ్యా లాజరు ఒక చిటికిన వేల్లో ఒక చిన్న నీటి పట్టు ముంచి అక్కడి నుంచి నా గురించి అతను పంపించి నాకు దాహాన్ని తీర్చమన్నాడంట. హల్లెలూయా. చూసారండి ఏ పరిస్థితి ఎలా మారిపోయిందో. లాజర్ను పంపించాలి. లాజర్ అవసరం ఎప్పుడు లేదనుకుంటాం మనం.